సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో ముందు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బస్సు ప్రయాణికులతో హిందూపురం వస్తుండగా మదనపల్లి దగ్గర భారీ వర్షం పడింది. ఆ నీరు బస్సులోకి చేరుకోవడంతో ప్రయాణికుల లగేజీలు, ల్యాప్టాప్లు తడిసి ముద్దయ్యాయి. చిన్నారుల రోదనతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. దీంతో డ్రైవర్, కండక్టర్ను ప్రయాణికులు నిలదీశారు. వారు మరో బస్సు ఏర్పాటు చేయడంతో హిందూపురం చేరుకున్నామని ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడ్డామని వారు మండిపడ్డారు. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలు అయితే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 అవర్ ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపురికి రావాల్సిన బస్సు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. అదేవిధంగా మా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి